హాయ్ అండి, అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళు ఎప్పుడు సామెత చెప్తూ ఉంటారు. పుణ్యానికి పోతే పాపం వస్తుందని, మంచికి రోజులు లేవని ఇలాంటివి చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా నిన్నటి నుంచి నాకు మళ్ళీ బాగా గుర్తొస్తూ ఉన్నాయి. ఎందుకు అనే విషయం, సుగాలి ప్రీతి గారి అమ్మ పవన్ కళ్యాణ్ గారి పైన కేసు పెట్టడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ విషయానికి సంబంధించి ఇది కొంచెం సున్నితమైనటువంటి అంశం. మనకంటూ ఒక అభిప్రాయము, ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్, అంటే జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా గమనించాక ఆటోమేటిక్గా ఎవరికైనా మనిషి అన్న తర్వాత ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ ఆ అభిప్రాయం చెప్పే అవకాశం లేని కొన్ని సున్నితమైనటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను నా అభిప్రాయాలు చెప్పదలుచుకోలేదు. అయితే సుగాలి ప్రీతి గారి వాళ్ళమ్మ ఆమె నోట్లో నుంచి మాట్లాడిన మాటల ఆధారంగా నేను కొన్ని క్వశ్చన్స్ అడగదలుచుకున్నాను. ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకొన్ని వాటికి రిలేటెడ్గా కూడా ఫామ్ అవ్వచ్చు. ఆ క్వశ్చన్స్కి ఒక్కసారి సుగాలి ప్రీతి గారి వాళ్ళమ్మ సమాధానం చెప్తే నాకైతే వినాలని ఉంది. లేదు అంటే ప్రజలకు నేనేం చెప్పాలి అనుకున్నాననే విషయం ఈ క్వశ్చన్స్ ద్వారా అర్థమవుతుంది. మొదటి ప్రశ్న, అసలు ఎవ్వరూ కూడా పట్టించుకోకపోయినా కూడా ఈ కేసు గురించి జరిగిన ఇది జరిగిన 2 సంవత్సరాలు పైబడిన కాలం వరకు ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోయినా కేవలం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి లక్షల మంది పవన్ కళ్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో సభ నిర్వహించడం ద్వారా మాత్రమే ఈ కేసు వెలుగులోకి వచ్చింది అనే మాట వాస్తవమా కాదా అనేది నా మొదటి ప్రశ్న. లేదంటే అసలు ఈరోజు సుగాలి ప్రీతి గారి తల్లి అంటే ఏ ఒక్కరు గుర్తించేవాళ్ళు కాదు రాష్ట్రంలో. అవునా కాదా అనేది నా మొదటి ప్రశ్న. రెండవది, జన సైనికులంతా మీకు న్యాయం జరగాలనేసి ట్విట్టర్ వేదికగా ఒక ట్రెండ్ మొదలుపెట్టారు, జస్టిస్ ఫర్ ప్రీతి సుగాలి అనేసి. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటి దగ్గరికి మనుషుల్ని పంపించి, పోలీసుల్ని పంపించి చాలా అరాచకం చేశారనేసి మీరే కెమెరా ముందుకు వచ్చి చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? అలాగే ఒక సందర్భంలో మీరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఏమో మంచి మాటలు చెప్తూ ఉంటాడు, అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ సమానమే అంటూ, కానీ తన కులస్తులు చేసినటువంటి నేరం నుండి అంటే వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు అని మీరే చెప్పిన మాట వాస్తవమా కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఈ నేరం చేశారనే విషయాన్ని మీరు అక్కడ చెప్పారా లేదా? అంటే అన్ని వీడియోలు ఉన్నాయి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు. ఓకే. అలాగే సిబిఐ ఎంక్వైరీ కోసమని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోలు ఫేక్ జీవోలు అనే విషయాన్ని మీరు సిబిఐ ద్వారా తెలుసుకొని ఆ విషయాన్ని పబ్లిక్కి చెప్పారా లేదా? ప్రెస్ మీట్లోనే పబ్లిక్గా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో కొందరు సాక్ష్యాలని తారుమారు చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని మీ అంతటా మీరే ప్రెస్ ముందు చెప్పారా లేదా? అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు చెప్పిన దాని ప్రకారము సిబిఐకి ఆ కేసుని అప్పగించారా లేదా? ఇది ముఖ్యంగా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సిబిఐకి ఆ కేసుని అప్పగించారా లేదా? తర్వాత ఇక్కడ సిబిఐ తమకు స్టాఫ్ కొరత ఉండటం వల్ల, ఆ తర్వాత డిఎన్ఏలు కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది, అక్కడ 15 మంది ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారు, వాళ్ళు ఎవరితో కూడా మీరు నిందితులుగా చేర్చినటువంటి పేర్ల డిఎన్ఏలు ఏమి మ్యాచ్ అవ్వట్లేదు అనే విషయాన్ని చెప్పడము, తర్వాత స్టాఫ్ కొరత ఉంది కాబట్టి మరింత లోతైన దర్యాప్తు చేయలేక దీన్ని ఇక్కడే స్టాప్ చేయాలనుకుంటున్నాం అనే విషయాన్ని సిబిఐ వెల్లడించిన విషయం నిజమా కాదా? అంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. కేసును నీరుగార్చే ప్రయత్నం, సాక్ష్యాల్ని తారుమారు చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేసి సుగాలి ప్రీతి గారి తల్లే చెప్పారు. నేను ఏ ఒక్క స్టేట్మెంట్ ఇక్కడ చెప్పట్లేదు, ఆవిడ ప్రెస్ మీట్కి వచ్చి చెప్పిన విషయాల ప్రకారమే చెప్తున్నా. ఇక్కడ డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు అని సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ నిందితులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేసును తారుమారు చేయడం కోసం, కేసును నీరుగార్చడం కోసం ఎవిడెన్సెస్ అన్నీ కూడా చెరిపే ప్రయత్నాలు, మార్చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మీరే చెప్పారు. డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదని సిబిఐ వాళ్ళు చెప్పారు. అంటే ఇక్కడ ప్రధాన నిందితులు ఎవరు? మీరు ఎవరిని నిందించాలి అనేది నేను చెప్పకూడదు, ఇది సెన్సిటివ్ విషయం కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటే చాలు. తర్వాత ప్రభుత్వం ద్వారా మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బేస్లో 5 ఎకరాల స్థలం, కోట్ల విలువైన స్థలం, కేవలం కర్నూలుకి అవుట్స్కట్స్ అని చెప్పొచ్చు, కేవలం కర్నూలు సిటీ సెంటర్కి దాదాపు 9 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో 5 ఎకరాల పొలం భూమి మీకు ప్రభుత్వం నుంచి అందిన మాట వాస్తవమా కాదా? ఈ లబ్ధి మీకు చేరుకూరింది అంటే అందుకు పవన్ కళ్యాణ్ కారణం అవుతాడా లేదా అనేది ఎక్స్ట్రాగా నేను అడుగుతున్నాను.
ఇవన్నీ వాస్తవాలు. కానీ ఎక్స్ట్రాగా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. అసలు ఎవ్వరి దృష్టికి ఈ కేసు వెళ్ళలేదు, ఎవరు పట్టించుకోలేదని చెప్పాక పట్టించుకోవడం మొదలైంది పవన్ కళ్యాణ్ వల్లే అని చెప్పారు కాబట్టి కోట్ల విలువ చేసే 5 అంటే మార్కెట్ వాల్యూ సాధారణ అంచనా ప్రకారమే 2 కోట్లు దాని యొక్క విలువ. అంత లబ్ధి మీకు చేకూరింది అంటే దానికి పవన్ కళ్యాణ్ కారణం అవుతారా లేదా అనేది నేను ఎక్స్ట్రాగా అడుగుతున్నాను. అది మీరు ఏదైనా ఆన్సర్ చేయండి. తర్వాత 5 సెంట్ల స్థలం, మీకు ఇల్లు కట్టుకోవడానికి 5 సెంట్ల స్థలం ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అలాగే మీ ఆయనకి ఉద్యోగం ఇచ్చిన మాట వాస్తవమా కాదా? వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ కారణం అవుతాడా లేదా అనేది మీ విచక్షణకి వదిలేస్తున్నాను. అయితే ఆ తర్వాత ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. మీ ఆయన పైన కేసులు ఉండడం వల్ల, చాలా కేసులు ఉండడం వల్ల జాబ్ హోల్డ్లో పెట్టేసారి ఇవ్వకుండా అనే విషయాన్ని మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆ కేసులన్నీ కూడా ఎత్తేసేలాగా చేసింది మీ ఆయన, జాబ్లోకి వెళ్ళేలాగా చేసింది పవన్ కళ్యాణ్ గారా కాదా? దానిపైన ప్రత్యేక దృష్టి సారించి మీ ఆయన జాబ్లోకి వెళ్ళేలాగా చేసింది పవన్ కళ్యాణ్ గారా కాదా? ఇది ఓకే. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటల ఆధారంగా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇది మాత్రం అంటే ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీకు మైండ్ మర్చిపోయినట్లుగా ఉన్నారు, అందుకని నేను గుర్తు చేస్తున్నాను అంతే. మొత్తం ఎవిడెన్షియల్గా వీడియోలు 100ల కొద్దీ ఉన్నాయి, ప్రతి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. కానీ జనానికి తెలియాలి కదా, కాబట్టి నా ప్రయత్నంగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అయితే ఇక్కడ లాస్ట్లో ఒక విషయం ఎక్కడ చెడింది అనే విషయం పవన్ కళ్యాణ్ గారి మాటల ద్వారా మాకు అర్థమైంది. అది నిజమా కాదా అనేది మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఏంటి అంటే అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా, అంటే కోట్ల విలువైన భూమి, కోట్ల విలువైన స్థలము, మీ ఆయనకు ఉద్యోగం ఇచ్చాక కూడా అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా 30 లక్షల డబ్బులు ఇవ్వమని గవర్నమెంట్ తరఫున శాంక్షన్ చేయమని పవన్ కళ్యాణ్ కానీ మీరు అడిగారా లేదా? చెడింది ఇక్కడే అనేది ఇక్కడ వినిపిస్తున్నటువంటి వ్యవహారం. విషయం చెడింది ఎక్కడ అంటే ఇక్కడే అనేది వినిపిస్తున్నటువంటి వ్యవహారం, నా అభిప్రాయం కాదు. ఓకే, 30 లక్షలు మీరు అడిగారా లేదా? అలాగే సామాజిక పెన్షన్ కూడా మీ ఆయనకి ఇప్పించమని, అంటే ఉద్యోగం జీతం తీసుకుంటూ ఇన్ని కోట్ల స్థలం తీసుకుని, అంటే ఈ రాష్ట్రంలో ఎవరు పేదవాళ్ళు ఎవరు లేరా అండి? ఎవరు లేరా? అమ్మ అనేవాడిని, అమ్మ అనాలంటే నాకు మనసు ఒప్పట్లేదు. ఇంకా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరు లేరా? న్యాయం చేయడం అంటే ఈ విధమైన న్యాయమేనా మీరు కోరింది? ఇదేనా మీరు కోరిన న్యాయం? సామాజిక పెన్షన్ ఇప్పించమని అడిగింది నిజమా కాదా? ఈ నిజాలు వెల్లడించడం వల్లే మీరిప్పుడు ఇదంతా కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ఈ నిజాల్ని చెప్పడం వల్లే మీరు ఇదంతా చేస్తున్నారు అనేది వాస్తవమా కాదా? ఇప్పుడు నేను అడగాలనుకున్నటువంటి విషయాల్ని మిమ్మల్ని అడుగుతాను. మీది కర్నూలు, పవన్ కళ్యాణ్ గారిది పిఠాపురం. అంటే ఆయన పోటీ చేసిన దాని పరంగా, ఆయన ఉండేది హైదరాబాద్లో, పోటీ చేసిన దాని పరంగా, ఆయనకు ఒక గృహం ఉండేదాని పరంగా, పార్టీకి సంబంధించి కానీ ఏ విధంగా అయినా ఇద్దరు పిఠాపురం లేదంటే కర్నూలులో మీరు కేసు పెట్టాలి. కానీ మీరు పెట్టింది ఎక్కడ? గన్నవరంలో. గన్నవరంలో ఎందుకు పెట్టారు? ప్రశ్నారావాన్ని అరెస్ట్ చేశారు కదా, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయమని పెట్టారు. మీ పాపకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు కదా. మరి మొన్న ప్రశ్నారావణ్ గారిది ఒక వీడియో రిలీజ్ అయింది, మీరు చూడలేదా ఆ వీడియో? ఎంత నీచంగా ఒక ఆడమనిషితో కెమెరా ముందు ప్రవర్తించాడు అనే విషయం వాడు చేసినటువంటి పని చూడలేదా? అంటే ఒక ఆడపిల్లని కెమెరా ముందు అంత నీచంగా చేస్తూ వీడియోలు తీసుకున్నోడిని మీరు వెనకేసుకొస్తున్నారు. అది ఏంటి? మీ బిడ్డకి జరిగినట్లు ఇంకొకరికి జరగకూడదు అని కెమెరా ముందుకు వచ్చినటువంటి మీరు, సమాజం ముందుకు వచ్చినటువంటి మీరు వీడియోలు తీసుకుంటూ ఒక అమ్మాయిని పబ్లిక్ ప్లేస్లో ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక ఇది చేసి వీడియోలు తీసుకున్న వాడిని వెనకేసుకుంటూ వచ్చి వాడిని అరెస్ట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయమని కోరుకుంటున్నారు. అంటే నేను ఇంకా నా నోట్లో నుంచి మాటలు రావట్లేదు. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచి మంచి చేయాలన్నా కూడా ఆలోచిస్తారేమో పాపం. ఈవెన్ మేము కొన్ని ఫేస్ చేసాం లైఫ్లో మంచి చేయడం ద్వారా. కానీ కాకపోతే శ్రీమంతుడి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక ఏదో సందర్భంలో ఒక చిన్న ఇబ్బంది ఎదురైంది అనేసి మన సాయం కోరే వాళ్ళకి సాయపడకుండా ఎలా ఉంటాము అనేసి. పవన్ కళ్యాణ్ గారి స్వభావం అలాంటిదే. ఆయన అయితే మంచి చేయడం ఆపరు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మేము గమనించాం కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఇవన్నీ నేనేదో చెప్తున్నవి కాదు, ప్రతి దానికి కుప్పలుగా వీడియోల ఆధారాలు ఉన్నాయి. ఈవిడ ఈరోజు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు అంటున్నారు, జగన్ గారిని ఆల్రెడీ ఎన్ని మాటలు అనాలో అన్నీ అనేశారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి కొంచెం ఏ పార్టీ వాళ్ళైనా సమర్థించడం కరెక్ట్ కాదేమో అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఏది ఏమైనా కూడా
మీరు ఈ డబ్బులు ఇలాంటి వాటిపైన ఏమైనా ఆశ ఉందా అనేది నేను చెప్పట్లేదు. ఒకవేళ ఉంటే అది పక్కన పెట్టేసి ఆ అమ్మాయికి జరిగే న్యాయం ఎలా ఉండాలి అంటే, ఇంకొకరు అలా జరగాలి అంటే అలా చేయాలి అంటే భయపడేలా ఉండాలి అనే విధంగా ప్రయత్నం చేయండి. ఇంకో చిన్న సలహా ఏంటి అంటే, మిమ్మల్ని చాలామంది సామాజిక మాధ్యమాల్లో విమర్శించడానికి కారణం మీరు ఈ ఆస్తులు తీసుకోవడం. మొన్న సాయి కృష్ణ అని ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఆవిడకి ఎన్నో డీల్స్ పంపించారు అని వాళ్ళే చెప్పారు. అది కూడా నేను చెప్తున్న విషయం కాదు. వాళ్ళే చెప్పారు కెమెరా ముందుకొచ్చి. ఎన్ని డీల్స్ పంపించినా ఒప్పుకోలేదు. అంటే న్యాయం కోసం పోరాటం చేస్తే, అంటే ఆ అబ్బాయి ఎలాంటి వాడు ఏంటి అనేది సెకండరీ. బట్ ఒక తల్లిగా ఆమె న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంది అంటే అలా పోరాటం చేయాలి. అంతేగాని 5 ఎకరాల పొలం తీసుకొని, 5 సెంట్లు స్థలం తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వండి అని అడిగేసి, అది ఇవ్వనప్పుడు సాయం చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చిన వాళ్ళని నిందించడం అనేది పోరాటం అవుతుందా, ఏమవుతుంది అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియో క్లిక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.